అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు ఒక్కరోజే మిగిలింది. రేపు బాలరాముడు కొలువుదీరబోతున్నాడు. ఈ ఆనంద క్షణాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో వేడుకలకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. నిన్నటి నుండే అయోధ్య నగరంలోకి బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. రేపే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ముహూర్తం ఫిక్స్ చేయడానికి చారిత్రాత్మక నేపథ్యమే ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం రేపు పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి, దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి దశావతారంలో రెండవదైన కూర్మావతారాన్ని ధరించిన రోజే అది. క్షీరసాగర మథనం సమయంలో కూర్మావతారంలో భూమాతను మోసిన సందర్భం అదే. రాముడు కూడా విష్ణు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణిస్తారు. ఏదైనా మంచి పని చేయడానికి అనువైన రోజుగా దీన్ని భావిస్తూ ఉంటారు. రేపు మధ్యాహ్నం 84 సెకన్ల పాటు దివ్యమైన ముహూర్తం ఉంది. 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఆ సమయంలోనే రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అయోధ్య ధామ్తో పాటు నగరంలో నివసించే ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకోసం వారు తమ గుర్తింపు కార్డు చూపించాలని అధికారులు తెలిపారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఇవాళ రేపు ప్రజలెవరూ బయటకు వెళ్లవద్దని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. రేపటి వరకు అయోధ్య ధామ్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. ఈ క్రమంలో సరిహద్దులన్నీ మూసివేస్తున్నారు. అయోధ్య ధామ్ లోపలకు బయటకు వాహనాల్ని అనుమతించట్లేదు. ఆయా వాహనాలను ఉదయకూడలి, సాకేత్ పెట్రోల్ పంప్, నయాఘాట్, ఇతర ఎంట్రీ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారు. అయోధ్య ధామ్ లోపల నివసించే వ్యక్తులు మాత్రమే ఇళ్లకు చేరుకునేందుకు అనుమతిస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు. 5వ రోజు ఎంతో ప్రత్యేకమైన అనుష్ఠాన కార్యక్రమం జరిగింది. రామాలయంలో గర్భగుడిని సరియు పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తుశాంతి, అన్నాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠానాలు జరిగాయి. ఆదివారం బాలరాముని విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పవళింపజేయనున్నారు. మరోవైపు అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులకు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ ఇంటి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఆలయ అర్చకులకు కూడా భద్రత కేటాయించారు. అయోధ్యలో ప్రత్యేకంగా డ్రోన్లు వినియోగిస్తున్నారు. గరుత్మంతుడిని తలపించేలా గరుడ డ్రోన్తో నిఘా పెట్టారు. ఇప్పటికీ ఈ డ్రోన్లన్నింటినీ అయోధ్యకు చేర్చారు. ఆదివారం నుండి వీటితో అయోధ్య నలుమూలల్ని పరిశీలించనున్నారు. సుదూర ప్రాంతాల దృశ్యాలను కూడా ఇవి నిశితంగా గమనించగలవు. అయోధ్య రాముని కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుండి కానుకలు అందుతున్నాయి. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయోధ్యకు కానుకలొచ్చాయి. స్వచ్ఛమైన కుంకుమ పువ్వును కశ్మీరీ యువతులు, రామాలయం బొమ్మను వేసిన పట్టు బెడ్షీట్ను తమిళనాడు భక్తులు అందజేశారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో ప్రవహించే కూబా నదీ జలాన్ని రాముని అభిషేకం కోసం అక్కడ భక్తులు పంపారు. ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు రాముల వారికి నైవేద్యంగా రేగుపళ్లు సమర్పించారు. చంపా జిల్లాలో రాముల వారి అమ్మమ్మ ఇల్లుగా చెప్పుకునే సివ్రి నారాయణ ప్రాంతం నుండి రేగుపళ్లు తీసుకొచ్చారు. వనవాసంలో రాముడు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో శబరి సగం తిన్న రేగుపళ్లను స్వామివారికి ఇచ్చినట్టుగా నమ్ముతారు. అందుకే రేగుపళ్లతో పాటు అక్కడ లభించే ప్రత్యేక మొక్కను కూడా రామాలయానికి అందించారు. ఇక అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన 11 రోజుల దీక్ష రాముని ప్రాణప్రతిష్ఠ ముందు ముగియనుంది. 11 రోజులుగా నేలపైనే పడుకోవటం, కొబ్బరి నీరు సేవిస్తూ మోదీ ఉపవాస దీక్ష చేస్తున్నారు. దీక్షలో భాగంగా పలు దేవాలయాలను మోదీ సందర్శిస్తున్నారు. ఇవాళ ధనుష్కోడిలో కోదండరామస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించనున్నారు. కోదండరామస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. రామసేతు నిర్మించినట్టు భావించే అరిచల్ మునైనిలో మోదీ పర్యటించనున్నారు. దీక్షలో భాగంగా నిన్న తమిళనాడులో శ్రీరంగనాథస్వామి, రామనాథస్వామి దేవాలయాలను ప్రధాని మోదీ సందర్శించారు. అలాగే రామేశ్వరంలో అగ్నితీర్థం బీచ్లో మోదీ స్నానం చేశారు.